నా పేరు జయ నరసింహులు, మండల్ ఉట్కూరు, గ్రామం ముగ్దుంపూరు. మేము ఎమ్మెల్యే ఎలక్షన్లో ఒక 6 నెలల ముందు కొత్తకోట సీత దగ్గర డెంబర గాంధీభవన్ వల్ల మేము కాంగ్రెస్ పార్టీ కలచడమైంది. అంతకుముందు మేము గత టీడీపీ హామీలో ఉన్నాము. ఎలక్షన్కి 6 నెలల ముందు సెప్టెంబర్లో సీతమ్మ ఎంబడ పోయి గాంధీభవన్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాము. అప్పటి నుంచి మేమందరము కాంగ్రెస్ పార్టీ కొనసాగుతున్నాము. దాంతోపాటు రేవంత్ రెడ్డి గెలవగానే ఫస్ట్ బస్సు పెట్టిండు, చాలా సంతోషము. ఆ తర్వాత జీప పథకం పెట్టిండు, బాగానే మందికి వచ్చినాయి. ఆ తర్వాత ఉచిత కరెంట్ అంటే మా ఊళ్ళో దాదాపు 90% అందరికి ఉచిత కరెంట్ అందుతుంది. సన్న బియ్యం కూడా పర్వాలేదు. ఇంకా రుణమాఫీ అనేది కొంతవరకు మా ఊళ్ళో ఇంకా కొంతమంది కాలేదు. 2 లక్షల పైకి ఉన్నలు కానీ ఒకరి గల్లా 1 లక్ష ఉండి 2 లక్షలు ఉండి కూడా కొంతమంది రాని పరిస్థితి ఉంది. కొంతమందికి ఇబ్బంది ఉంది. దాదాపు 78% బాగానే వచ్చినవి, కొంతమందికి రాలేదు. దాంతోపాటు ఇప్పుడున్న మాకున్న ఎమ్మెల్యే కూడా మాకు కలిసిపోతాడు, ఒకటి శ్రీహరి గారు. మేము ఆయన మాకు ఎప్పుడు చెప్పినా ఫోన్ ఎత్తడం అందుబాటులో ఉంటాడు. మాకు ముఖ్యంగా మా రెవెన్యూ గ్రామము పెద్దెట్టడము ఇంతవరకు మాకు రెవెన్యూ గ్రామం కావాలని చాలాసార్లు ఎమ్మెల్యే కలిసినాము, లెటర్ ఇచ్చినాము, కలెక్టర్ గారు ఇచ్చాము, చేస్తామని మాకు హామీ ఇచ్చాడు. మాకు ఆయన 1 సంవత్సరం 6 నెలలప్పుడు మాకు రెవెన్యూ గ్రామం అలాగ చేస్తే మా ఊరు రెవెన్యూ గ్రామంలో కనిపిస్తుంది. లేకుంటే ఎప్పుడు ఏ ఆన్లైన్లో చూసినా పెద్దడం కనిపిస్తుంది. ముఖ్యంగా మాకు అదొకటి కావాలి. ఇంకా పథకాలు అయితే మాకు పర్వాలేదు, పెద్ద పథకాలు అందుతున్నాయి. మేము పార్టీ కోసము ఎల్లప్పుడు పనిచేస్తుంటాము. ముఖ్యంగా మాకు రెవెన్యూ గ్రామాలను కోరుతున్నాము. సార్, ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది, మీకు ఏం వచ్చినాయి? మా ఊరికి ఇప్పుడు ప్రస్తుతము ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత 2 లక్షల సీసీ వరకు వచ్చింది, అది చేసినాము. ఇప్పుడు గ్రామ పంచాయతీ శాంక్షన్ అంటుండ్రు, అది చేసుకుంటాము. ఇంకా కొన్ని పనులు అడిగినాము, చేస్తామని మాకు హామీ ఇచ్చాడు. ఇంకా ఒకటి బాగా ఇక్కడ ముగ్దుంపూర్ నుంచి పెంచడానికి బీటీ రోడ్ అడిగినాము, చేస్తాను హామీ ఇచ్చిండు. కొన్ని డ్రైనేజీలు కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి, అవి కూడా చేస్తాను హామీ ఇచ్చిండు మాకు మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఒకటి శ్రీహరి గారు. ఇంకా మాకు ముఖ్యంగా ఒక బస్సు లేదు ఇక్కడ. అంటే 20 నుంచి గతంలో బస్సు పోతుండే, ఈ కరోనా వచ్చిన తర్వాత నారాయణపేట జక్లేరు హైదరాబాద్ బస్సు మాకు బంద్ అయిపోయింది. దాని విషయం మేము పదే ఎమ్మెల్యే బస్సులు అడిగినాము. మినిస్టర్ వచ్చిన తర్వాత చేస్తాను చెప్పి హామీ ఇచ్చాడు. మొన్న కూడా అడిగినాము, చేస్తున్నాడు. మాకు బస్సు ఒక రెవెన్యూ గ్రామము, ఊళ్ళో డ్రైనేజీలు, ఇంకా కొన్ని మూర్ల పని సీసీ రోడ్లు ఉన్నాయి, అవి చేయాలని కోరుకుంటున్నాము. సార్, ఇప్పుడు మరి మీ నియోజకవర్గానికి మంత్రి పదవి వచ్చింది, మరి మొదటిసారి గెలిచినప్పుడే మంత్రి పదవి వచ్చింది, ఒక బీసీ సామాజిక వర్గానికి ఎలా ఫీల్ అవుతున్నారు? మేము కూడా బీసీలో ముద్రాము, చాలా సంతోషిస్తున్నాము. రేవంత్ గారు కానీ ఇక్కడ ఒకటి కానీ రుణపడి ఉంటాము. మా ఊరి నుంచి వచ్చే ఎలక్షన్లో ఇంకా అద్భుతంగా మెజార్టీ ఇచ్చి ఈ వచ్చే సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా మేము సర్పంచ్ గెలిపించుకుంటాము. మాకు ఈ పనులు చేస్తే మేము సార్కి రుణపడి ఉంటాము. అక్కడ సీఎం రేవంత్ గారికి రుణపడి ఉంటాము. తర్వాత సోనియా గాంధీ కానీ అక్కడ తర్వాత రాహుల్ గాంధీ గారు మేము రుణపడి ఉంటాము. మాకు 3 పనులు ముఖ్యమైన పనులు చేసేస్తాను, మాకు మేము అక్కడ కోరుకుంటున్నాం. సరే, మరి కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది, ఇక త్వరలో మేమే వచ్చే ఎన్నికల్లో మేము గెలుస్తామని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. దీని మీద మీ కామెంట్ ఏంటి? గతంలో 2014 సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిండ్రు. అప్పుడు 10,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉంది. కేసీఆర్ 2 సార్లు ఎక్కిండు, 2014-18 వరకు. 18 ముందు ఎలక్షన్ వరకు గెలిచిండు. సరే, పబ్లిక్ కూడా ఈసారి ఖచ్చితంగా మాకు అన్ని పనులు ఓటేసిండ్రు. ఇప్పుడు 2023లో ఆయన పాలన చూసి ఇంకా ఆయనకి ఇంకా మొత్తం మీద జీరో చేసేసిండ్రు. ఖచ్చితంగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఎలక్షన్లో మేము గెలుస్తాం. ఖచ్చితంగా మాదే పై చేయి ఉంటుంది. వచ్చే 5 నెలల తర్వాత కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇంకా ఇస్తాం కొనసాగుతాడు. మళ్ళీ ఎలక్షన్ కూడా మాకు ఆ విశ్వాసం ఉంది, ఆ నమ్మకం ఉంది. సోనియమ్మ సారథ్యంలో 20 పనిచేస్తున్నాడు. మేము కూడా ఎమ్మెల్యే గారు ఒకటిసారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాము. ఖచ్చితంగా మాది పై చేయి ఉంటుంది. ప్రజలకి ఎవరు ఏమి చెప్పినా, ప్రతిపక్ష పార్టీ చెప్పినా మేము ప్రజలకు ఉండము. ప్రజలు రోజుకి ఊళ్ళో తిరుగుతాం చెప్తున్నాము. ఖచ్చితంగా ప్రజలకు చెప్పిస్తాము. వాళ్ళు అడిగే పని మేము చేసి నిరూపిస్తాము. రాబోయే ఎలక్షన్లో మేమే గెలుస్తాం. ఖచ్చితంగా మేము ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, జెడ్పీసీ మేము గెలుస్తాము. వాళ్ళు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మా ఎంబడ ఖచ్చితంగా ఉంటారు. పార్టీ కోసం మేము పని చేస్తాము, మా కోసము ప్రజలు మా నమ్ముకొని ఉంటారు. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు మాకి కొడంగల్ నిధుకోవడం నుంచి ఎమ్మెల్యే గెలిచిన కోసము మా ఉమ్మడి రామనగర ముఖ్యమంత్రి కోసం మాకు చాలా సంతోషము. గతంలో కొడంగల్ ఎత్తిపోతల 69 జీవో 69 జీవో 8 రోజులు మూలకొండ ఖాళీ 1800 కోట్లతో అయిపోతున్న పని. కేసీఆర్ 10 సార్లు అడిగినాము, ఆయన ఎంపీగా గెలిపించి పార్లమెంట్ పంపించాము, అప్పుడు అడిగినాము. ముఖ్యమంత్రి తర్వాత మళ్ళీ 2014 నుంచి 18 కోట్లు అప్పుడు అడిగినాము. తర్వాత 18 నుంచి మళ్ళీ 23 మళ్ళీ అడిగినాము, లెటర్ రాసినాము, కాన్సెల్ అడిగినాము, అమలు అడిగినాము, చేస్తామని చెప్పి ఎత్తిపోతాం చెప్పా. మాకి మొక్తలు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతా పని మొదలు పెట్టిండ్రు. ఆల్రెడీ భూసేకరణ నడుస్తుంది, పని మొదలు పెట్టిండ్రు. మేము దాని విషయం చాలా అర్చన చేస్తున్నాము. రేవంత్ రెడ్డికి మేము పదే ధన్యవాదాలు చెప్తున్నాము. మాకు ఆయన దిగుల పూట
మా చెరువు నుండి సస్యం అయితే మా ఉట్కూరు మండలంలో 30,000 ఎకరాలు పారుతాం ఆయన మాకు హామీ ఇచ్చిండు. మొత్తం 1,00,000 ఎకరాలకి మా నియోజకవర్గంలో నిలుస్తాను చెప్పిండు. పని ఏదో మొదలుపెట్టిండు. మొత్తం అయిపోయి మేము ఆశిస్తున్నాము. దాని విషయాల్లో మేము పదే రుణపడి ఉంటాం. పేరు నారాయణ. మీ పేరు చెప్పండి. నా పేరు నారాయణ, గ్రామం ముగ్దుంపూర్, ఉట్కూరు మండల్. అయితే గతంలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఎన్నో ఆరోపణలు చేస్తున్నాయి. సరే, దానికి ఏం చేసిండ్రని మనము వాళ్ళ మాటలు నమ్మకనే ఈరోజు ప్రజలు రేవంత్ రెడ్డి చేశాడని ఉద్దేశంతోనే ముందుకొచ్చి అందరూ ఓట్లు వేయడం వల్లనే ఈరోజు గవర్నమెంట్ ఫామ్ అయింది. అదే కాకుండా ఇప్పుడు ఎన్నో చేసిండ్రు. ఇప్పుడు మనకు రేషన్ కార్డులు 10 సంవత్సరాలు ఏలిండు కేసీఆర్, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు, ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. రుణమాఫీ అంటావా, రుణమాఫీ ఎవరికి అర్థం కాలే, బ్యాంకులకు కూడా అర్థం కాలే. అది వడ్డీ కిందనే ఏం సార్ మాకు రుణమాఫీ వచ్చింది కదా అంటే వడ్డీ కిందనే పోయిందా మీది అని అంటున్నారు. ఇక రుణమాఫీ ఏడ చేసినట్టుంది. ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు ఆయన. ఎవరికి ఇచ్చిండో ఎవరిలో సిటీలో డబల్ బెడ్రూమ్లు అన్నాడు, అవి కూడా ఓపెనింగ్ చేయలేదు. ఈరోజు అవి కూడా ఓపెన్ కాలే ఇంతవరకు. అవి అలాంటప్పుడు ఎట్లా నమ్ముతారు ప్రతిపక్ష పార్టీలు? మొన్ననే వాళ్ళ కేసీఆర్ బిడ్డని ఏమన్నది, దయ్యాలున్నాయి మన ఆయన కూడా దయ్యాలున్నాయి అని చెప్పిండ్రు. మళ్ళీ బోల్ వాళ్ళే అనుకుంటున్నారు. ఇక మనం చెప్పేది ఏముంది సార్ ఆడ? మనం విమర్శించేది ఏం లేదు ఆడ. ఇంకా వాళ్ళే విమర్శించుకుంటున్నారు. అది 0 పార్టీ అయింది. మరి గతంలో ఎంపీ సీట్లు ఎన్ని వచ్చినాయి వాళ్ళకు? డిపాజిట్లు కూడా రాలేదు కదా. డిపాజిట్లు కూడా రాలేదు. ఎందుకు రాలేదు? నేను నమ్ముతుండలేరు. నమ్మిన కాడికి నమ్మిండ్రు, నట్టేట్లు వేసినావు కాబట్టి ఇప్పుడు జనాలు ఎవరు నమ్ముతుండలేరు నిన్ను. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నిన్న మనం రైతు బంధు ప్రతి ఇంటికి రాని రైతే లేడు, పడని రైతే లేడు. ప్రతి ఇంటికి ప్రతి రైతుకు రైతు బంధు వేయడం జరిగింది. మళ్ళీ వెంటనే ఇప్పుడు 2,500 ప్రతి మహిళకు, విలేజ్లో ప్రతి కుటుంబంలో ఒక రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఒకరికి యజమానికి 2,500 వేయబోతున్నాడు. అదే కాకుండా రాజీవ్ వికాసం మొన్న కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది, అది కూడా ఇప్పుడు సక్సెస్ చేస్తున్నాడు. అది కూడా మరి ఇంతకంటే ఇంకేం చేయాలి? వీళ్ళకు ఆరోపణలు చేశారు కామన్గా. అవన్నీ ఎవరు చేయలేదు. ఎత్తిపోతల పథకం కొడంగల్ది ఇంతవరకు ఎవ్వరు చేయలేదు. ఇప్పుడు మా జిల్లా సీఎం అయినందుకే ఎంబడవాడి దాన్ని ఇప్పుడు పనులు కూడా నడుస్తున్నాయి. అలాంటప్పుడు ఇక ప్రతిపక్షాలు అనేదేముంది, వాళ్ళకి ఏం లేదు అసలు. ఇప్పుడు చెప్పుకోవడానికి లేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తే తెలుస్తుంది ఎవరు ఎంత సత్తా ఉందో తెలిసిపోతుంది. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది, అప్పుడే కాలేదు. ఇప్పుడు ఆడికైనా 90% 90% అమలు చేయడం అయింది. ఏవేవి హామీలు ఇచ్చిండో అవి అమలు చేయడం జరిగింది. ఇంకా 10% ఉన్నాయి. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది కదా, చేస్తారు. నా పేరు అశోక్ సార్. అయితే మాది ముగ్దుపూర్ గ్రామం, ఊట్కూరు మండల్, నారాయణపేట జిల్లా సార్. ఇప్పుడు మీ గ్రామ జనాభా ఎంత ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి పనులు ఏం జరుగుతుంది సార్? మా గ్రామ జనాభా ఓటర్ లిస్ట్ ప్రకారం అయితే మా గ్రామ జనాభా 1,100 సార్. ఇక మామూలుగా అంటే 18 ఏళ్ళ లోబడిన వాళ్ళు పైబడి మొత్తం కలిసి 2,000 చిల్లర ఉంటుంది మా యొక్క. మరి మన ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది. మరి ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది పాలన పట్ల? సార్ గత కేసీఆర్ పాలనలో ఇంతకుముందు ఏముందంటే కేసీఆర్ పాలనలో ఒక డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, ఇంకేంటి రేషన్ కార్డు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏం రాలే. ఇంతకుముందు మీరు చెప్పినట్ల మామూలుగా పుట్టిన పిల్ల ఇప్పుడు 12 సంవత్సరాలు ఉంది, ఆ పాపకు అసలు రేషన్ కార్డు రాలేదు. కానీ ఇప్పుడు మా ప్రజా పరిపాలనలో ఈ యొక్క కాంగ్రెస్ హయాంలో వచ్చిన ఎంబన్నే అన్ని పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. దానికి ముఖ్యంగా మా ప్రాంతం యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా మా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే మా ఉమ్మడి మామూలు జిల్లా నుంచి మా యొక్క సీఎం గారు మా జిల్లాకి ముఖ్యమంత్రి అందుకు మాకు ముఖ్యంగా ధన్యవాదాలు. అదేవిధంగా మా ప్రాంతం ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రి గారు, ఆయన కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు సార్. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ సార్. ఇది ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకున్న పార్టీ కాబట్టి ప్రజలు ఏ విధంగా అయితే ప్రజల్ని నమ్ముకుందో ప్రజలు కూడా ఖచ్చితంగా కట్టుబడి ఉంటుంది. ప్రతి విషయంలో రైతు సంక్షేమే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నా పేరు రాజేష్, ముగ్దుంపూర్ విలేజ్, ఉట్కూరు మండలం, నారాయణపేట జిల్లా. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ ఇంకా 5 ఏళ్ళు వెళ్తామని ఒక ధైర్యం ఉండదు, ఒక దమ్ము ఉండదు. మేము గతంలో జరిగినవన్నీ అన్నిటికన్నా ఈ మా కాంగ్రెస్ పాలన మేము అన్నీ చేస్తున్నాం. వచ్చే 5 ఏళ్ళు కూడా మా కాంగ్రెస్ పార్టీ వస్తుంది.